ఈ రథంలో ఉత్సవాలను అందుకుంటూ అందరూ భక్తులకి ఎంతోపి అధికంగా శ్రేయస్సును అనుగ్రహించాలి అని ఇవాళ రోజున భగవత్ సన్నిధిలో ప్రార్థన చేశాం. ఆరంభంలో ఉత్సవాన్ని ఆరంభించాము. ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ స్వామికి రథోత్సవం ప్రతి సంవత్సరం ఆయా సందర్భాల్లో ఉత్సవాల సందర్భాల్లో స్వామివారికి చక్కటి రథోత్సవం జరగనున్నది. ఇక్కడి ఈ ఉత్తమమైనటువంటి మంచి రథంలో రథోత్సవం జరగనున్నది. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం మా గురువరేణ్యుల జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారి యొక్క దివ్య సంకల్పంతో వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో నూతనంగా నిర్మింపబడినటువంటి ఈ శిలామయమైన దేవస్థానంలో మా గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో స్వామివారి సపరివార శ్రీ భీమలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠా కుంభాభిషేకాలు అన్నీ కూడా ఎంతో వైభవంగా జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా అందరి భక్తుల మనస్సులో ఇవాళకి కూడా అప్పుడు జరిగినటువంటి ఆ ఒక అద్భుతమైనటువంటి కుంభాభిషేక కార్యక్రమం అందరికీ కూడా ఇవాళకి మనస్సులో అది ఆ కార్యక్రమం అంతా నిన్నే జరిగినట్టుగా అంత చక్కగా ఆ కార్యక్రమం జరిగి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మేము మా యొక్క విజయయాత్రలో మళ్ళీ ఇక్కడికి వచ్చేటటువంటి ఈ సందర్భానికి స్వామి యొక్క ఆ విశేష సంకల్పంతో అనుగ్రహంతో మళ్ళీ ఈ కొత్త రథాన్ని సమర్పించినటువంటి సందర్భంగా వస్తున్నది. వాటి రోజున రథాన్ని సమర్పించాం. ఈ సందర్భంలో భీమలింగేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం సమస్త భక్తులకి సదాకాలం ఉండుగాక. మా గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం సమస్త భక్తులకి సదాకాలం ఉండుగాక. తద్వారా అందరికీ ఇతోపి అధికమైనటువంటి శ్రేయస్సు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇకపై జరగబోయేటటువంటి రథోత్సవంలో అందరూ కూడా చక్కగా పాల్గొనాలి. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ భగవద్ అనుగ్రహం అనేది మన జీవితంలో ఎంతో అవసరమైనటువంటిది. ఆ భగవద్ అనుగ్రహం అనేది మనకుంటే మన జీవితం అనేది తప్పకుండా సార్థకం అవుతుంది. కాబట్టి ఆ ఉత్సవాలలో కూడా అందరూ భక్తులు చక్కటి ఉత్సాహంతో భక్తితో పవిత్రమైనటువంటి మనస్సుతో పాల్గొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరి భక్తులకి మరొక మారు నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం.